క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తంబళ్లపల్లిలో ఎట్టకేలకు మండల మీట్. 6 నెలలుగా వైసీపీ నాయకులు తమ్ముళ్ల పోరాటం. పెద్దిరెడ్డి ప్రతినిధులను రానివ్వమని అడ్డగింత. నిధులు అభివృద్ధిపై విశదీకరించిన జెడ్పీ సీఈఓ. కురబలకొండ సర్వసభ్య సమావేశానికి పోలీస్ పహారా. దగ్గరుండి పర్యవేక్షించిన డీఎస్పీ కొండయ్య నాయుడు. అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న జయచంద్రారెడ్డి. సమన్వయకర్త సీట్స్ మల్లికార్జున నాయుడు. బీజేపీ మెగా అస్త్రం చిరంజీవికి తాజా ఆఫర్. కేంద్ర మంత్రిగా మెగాస్టార్ ను తీసుకోనున్నారా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సై అంటున్నారా? ఏపీలో సొంత బలం పెంచుకోవడంపై మోడీ దృష్టి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవికి ప్రాధాన్యం. ఢిల్లీలో కిషన్ రెడ్డి ఇంట సంక్రాంతి వేడుకల్లో మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన చిరంజీవి. ఏరు దాటాక బోడి మల్లన్నల కూటమి సర్కార్ తీరు. ఎన్నికల ముందు సూపర్ 6 అంటూ ఆర్భాటం. నేడు ఆదాయం విజన్ల పేరుతో తీవ్ర కాలయాపన. 10 లక్షల కోట్లు అప్పులున్నాయని అప్పుడు తెలీదా? రాష్ట్రానికి సంజీవని ప్రత్యేక హోదా మాత్రమే. హోదాతోనే నిధులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన. కూటమి ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రశ్నించిన మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్. ఇక డీటెయిల్స్ చూస్తే పోలీస్ పహారా మధ్య ప్రారంభమైన మండల మీట్. అన్నమయ్య జిల్లాలోని తంబలపల్లి నియోజకవర్గం కురబలకోట మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం పోలీసుల పహారా మధ్య అనుకున్న టైంకే ప్రారంభమైంది. ఎంపీడీఓ గంగయ్య ఆధ్వర్యంలో ఎంపీపీ దస్తగిరి అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు మండల సర్వసభ్య సాధారణ సమావేశాన్ని అధికారులు ప్రారంభించారు. కూటమి నేతలు సమావేశాన్ని అడ్డుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టడంతో సమావేశాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. డీఎస్పీ కొండయ్య నాయుడు దగ్గరుండి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని 6 మండలాల్లో గత 6-7 నెలలుగా కొనసాగుతున్న టీడీపీ వర్సెస్ వైసీపీ ప్రజాప్రతినిధుల పోరుకు ప్రభుత్వం పోలీసులు చెక్ పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తంబళ్లపల్లి నియోజకవర్గంలోని కురబలకోట, బి కొత్తకోట, బీటీఎం, మొలకల చెరువు, తంబళ్లపల్లె, పెద్దమాన్యం 6 మండలాల పరిధిలో మండల మీట్లను అడ్డుకుంటూ వస్తోంది. ఇలా 6 నెలలు పూర్తి కావడంతో నిధులు వృధా అవుతున్నాయి. అభివృద్ధి కుంటుపడుతోంది. దీంతో గురువారం జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు జోక్యం చేసుకున్నారు. శుక్రవారం కురబలకోట మండలం సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకోరాదని తెలియజెప్పారు. నిధులు ఖర్చు చేయడానికి, అభివృద్ధి పనులు జరగడానికి సర్వసభ్య సమావేశాలు జరిగి తీరాలని సీఈఓ చెప్పడంతో తెలుగు తమ్ముళ్లు శాంతించారు. అయినా ఎక్కడ టీడీపీ నాయకులు అడ్డుకుంటారో అని భారీగా పోలీసులను మోహరించారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే అవి ఏకపక్షంగా జరిగిన ఎన్నికలని, అప్రజాస్వామికంగా గెలిచారని కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీడీపీ నేతలు మండల మీట్లను అడ్డుకుంటున్నారు. పెద్దిరెడ్డి ఫ్యామిలీ సెలెక్ట్ చేసిన ప్రతినిధులు వద్దని, దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఛాలెంజ్ చేస్తూ వస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ఎక్కడ కూడా మండల మీట్లు జరగనీయలేదు. ఈ విషయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త సీట్స్ మల్లికార్జున నాయుడులు సైతం తమ పార్టీ నాయకుల వైపే నిలిచారు. వైసీపీ ప్రజా ప్రతినిధులను తీవ్రంగా ప్రతిఘటించారు. ఒక దశలో తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి సైతం జోక్యం చేసుకున్నా టీడీపీ శ్రేణులు మడమ తిప్పలేదు. ద్వారకానాథ్ రెడ్డి గోబ్యాక్ అంటూ పలుమార్లు ఎమ్మెల్యేని నిరసించారు. పలుమార్లు తీవ్ర ఉద్రిక్తతల మధ్య తంబళ్లపల్లిలో ఏ క్షణానికి ఏమి జరుగుతుందో అన్న భయాందోళనలు మొదలయ్యాయి. గతంలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు మీదనే అంగళ్ళలో రాళ్ల దాడి జరగడం, పలువురు టీడీపీ నాయకులపై కేసులు కట్టి జైలుకు పంపడంతో నాయకులు వైసీపీపై, ముఖ్యంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీపై తీవ్ర ఆవేశంతో రగిలిపోయారు. ఇలా 6 నెలలు గడిచిపోయింది. నిధుల మంజూరుకు ఇబ్బందులు తలెత్తాయి. గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. ఈ నేపథ్యంలో నేరుగా జిల్లా సీఈఓ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. కాగా కురబలకోటలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి జెడ్పీటీసీ సభ్యురాలు బైసాని జ్యోతి, ఎంపీపీ దస్తగిరితో పాటు పలువురు ఎంపీటీసీలు హాజరయ్యారు. కేవలం కొద్ది నిమిషాల పాటు జరిగిన మండల మీట్లో కొన్ని పనులకు ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. ఎంపీడీఓ గంగయ్య యాదవ్ తంతు ముగిసింది అనిపించి ఊపిరి పీల్చుకున్నారు. కాగా అభివృద్ధిని కోరుకుంటున్నందునే ఉన్నత స్థాయి అధికారుల మాటను గౌరవించామని సమన్వయకర్త సీట్స్ మల్లికార్జున నాయుడు, మండల కన్వీనర్ వైజీ సురేంద్ర యాదవ్లు స్పష్టం చేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు శాంతించినట్లు అయింది. గాంధీ కళల కన్నా సామ్రాజ్యం మనకు రావాలంటే స్వరాజ్యము సర్పంచులే బాగా పనిచేయాల్సింది కీలకం. ఎందుకంటే అరాకరం అయితే మండల పండుగ ద్వారా మనం అన్ని చేయాలంటే కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి వాళ్ళకు దయచేసి సర్పంచులు అలాగే ఆ పంచాయతీ సెక్రటరీలు కూడా నోట్ చేసుకోవాల్సిందిగా, అలాగే ఎంపీడీఓ గారు కూడా దానిపైన ప్రత్యేకమైన దృష్టి తీసుకొస్తున్నారు. ఎందుకంటే మనకు మండలము కరువు మండలం ఇంటికి లేదు కాబట్టి రైతులు కానీ, పశుగ్రాసాలు కానీ తాగునీటికి ఇబ్బంది లేకుండా ఫండ్స్ అనేటివి సపరేట్గా వస్తాయి.
అవి మనకు కాబట్టి ఆ ఫండ్స్ కూడా వాడుకునేదానికి అధికారులు, అలాగే సర్పంచులు, సెక్రటరీలు కూడా మనం అందరం కలిస్తేనే ప్రజా సమస్యలు ఈజీగా చిన్న సమస్యలన్నీ చేరిపోతాయి. ఎందుకంటే చిన్న బిడ్డలు ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు, అలాగే ఎలిమెంటరీ స్కూల్లో ఏమైనా చిన్న సమస్యలు ఉంటే, ఎందుకంటే మీరు హెడ్ ఆఫ్ ది విలేజ్ కాబట్టి మధ్యాహ్నం భోజన పథకాలకు కూడా భోజనం పెడతాంటే అక్కడ కూడా పోయేస్తే మనం కొత్తగా వచ్చిన అధికారులు కానీ, కొత్తగా వచ్చిన సెక్రటరీలు కానీ, కొత్తగా వచ్చిన టీచర్స్ కానీ అందరితో మనం ఇన్వాల్వ్ అయ్యేదానికి బాగుంటుంది. దయచేసి సభ్యులందరూ ఈ యొక్క సబ్జెక్ట్ను కొద్దిగా అవగాహన చేసుకోవాలని కోరుతున్నాను. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న, దాటాక బోడి మల్లన్న సామెతను తలపిస్తోంది కూటమి ప్రభుత్వం తీరు. ఎన్నికల్లో సూపర్ 6 అంటూ ఆర్భాటం చేసిన కూటమి నాయకులు అమలు చేయాల్సి వచ్చేసరికి ఆదాయం పెరిగితేనే అంటూ మడత పేచి పెట్టారని మదనపల్లె కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నేత షేక్ రెడ్డి సాహెబ్ ధ్వజమెత్తారు. జనసైనిక్ న్యూస్ ఛానల్ ప్రతినిధితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. శుక్రవారం జనసైనిక్ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన రెడ్డి సాహెబ్ కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. కేవలం 6 నెలల కాలంలోనే ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటమే అందుకు సాక్ష్యమన్నారు. అప్పులు దొరకవని, ఆదాయం పెంచుకోవాలని, తలసరి ఆదాయం పెరగాలని ముఖ్యమంత్రి వింత మాటలు చెప్తున్నారని విమర్శించారు. ఆడలేక మధ్యలో దొరవన్నట్లుంది బాబు వ్యవహారం. ఎన్నికల్లో సూపర్ 6 హామీలు ఇచ్చే ముందు తెలియదా రాష్ట్రం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో ఉందని? సూపర్ 6 హామీలు అమలు చేయాలంటే తెలియదా ఏటా 2 లక్షల కోట్ల రూపాయలు అవసరం ఉందని? రాష్ట్ర బడ్జెట్ మొత్తం డైవర్ట్ చేసినా ఇంకా నిధుల కొరత ఉంటుందని తెలియదా అని ప్రశ్నించారు. కేంద్రానికి మీరొక్కరే కాదని తెలిసినప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు? రాష్ట్రాన్ని సహాయపడినప్పుడు మోడీతో చట్టాపట్టాలు దేనికోసం? ప్రజలు ఓట్లేసి అధికారం ఇస్తే ఏదో ఉద్ధరిస్తారు అని నమ్మకం పెట్టుకుంటే హామీలను తుంగలో తొక్కి విజన్ల పేరుతో వృద్ధి రేట్ల సాకుతో కాలయాపన తప్ప చంద్రబాబు పనితనం శూన్యమని తేలిపోయిందన్నారు. ఎప్పటికైనా రాష్ట్రానికి సంజీవని ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. నిధులు పారాలన్నా, పరిశ్రమల స్థాపన జరగాలన్నా, ప్రజల ఆదాయం పెరగాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా హోదా ఒక్కటే శరణ్యమని రెడ్డి సాహెబ్ కుండ బద్దలు కొట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తెలుగుదేశం నాయకులకు కోర్టుల చుట్టూ తిరగడం తప్పటం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎదురొడ్డి నిలబడిన తెలుగు తమ్ముళ్లపై తప్పుడు కేసులు బనాయించి వేధించారు. నయానో భయానో లొంగ తీసుకోవాలని ఎంతగా ప్రయత్నించినా వారు అదరలేదు, బెదరలేదు. ఒక్కొక్కరు 4-5 అక్రమ కేసులకు బాధితులయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం పలువురు తెలుగు నేతలు కోర్టు వాయిదాలకు హాజరయ్యారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకుల అరాచకాలను ఎదుర్కొన్నందుకు తమ మీద తప్పుడు కేసులు బనాయించడం జరిగింది. ఆ కేసులో భాగంగా వాయిదాలు ఉండడంతో గత 3 సంవత్సరాలుగా సొంత పనులు, ప్రజాసేవ మానుకొని కోర్టు చుట్టూ వాయిదాలకు తిరగడం జరుగుతోంది. ఈ కేసుల్లో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు చిన్నబాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పి సురేంద్ర యాదవ్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటుకొండ మధుబాబు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మరియు రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ పర్వీన్ తాజ్, రాజంపేట పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి యాదగిరి దొరస్వామి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ సర్పంచ్ ప్రభాకర్, మాజీ సర్పంచ్ రెడ్డప్ప, ఉప సర్పంచ్ లక్ష్మణ, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు సోప్సీనా, హసీనా తదితరులు శుక్రవారం కోర్టు వాయిదాకు హాజరయ్యారు. దాదాపు అందరి మీద 22 కేసులు నమోదైనట్లు తెలిసింది. గతంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించినందుకు, వైసీపీ ప్రభుత్వం మీద పోరాటం చేసినందుకు తాము ప్రతివారం కోర్టుల చుట్టూ తిరగడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రజాకంటక పాలకుల మీద పోరాడి జైళ్లకు, కోర్టులకు వెళ్లినందుకు ఒకంత గర్వంగానూ ఉందని రాటుకొండ మధుబాబు అనడం ఆలోచింపజేసింది. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిగానే కొనసాగుతూ 3 పార్టీలు తమ సొంత బలం పెంచుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఏపీ పైన బీజేపీ కేంద్ర నాయకత్వం మెగా ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇప్పటికే పవన్ నుంచి మోదీ నాయకత్వానికి పూర్తి మద్దతు ఉంది. దీంతో చిరంజీవి తమతో భవిష్యత్ రాజకీయంగా కలిసి వచ్చేందుకు భారీ స్కెచ్ అమలు చేస్తుంది. ఢిల్లీ కేంద్రంగా సాగిన తాజా మంత్రాంగంలో చిరంజీవికి భారీ ఆఫర్ వచ్చింది. పవన్ సైతం బీజేపీ ప్లాన్ కు సై అంటున్నట్లు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ జరిగేదేంటి? ఏపీపై మోదీ స్కెచ్ వేశారా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ నాయకత్వానికి ఏపీ పైన రాజకీయంగా ఆశలు పెరిగాయి. ఎంతో కాలంగా ఏపీలో ఎదగాలని చేస్తున్న ప్రయత్నాలు కలిసి రాలేదు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణల వేళ తాము ఎదిగేందుకు ఇదే సరైన సమయంగా బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం మెగా మద్దతు కోసం అనేక రకాల ఫీట్స్ చేస్తోంది. పవన్ ను పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రశంసించిన మోదీ ఈ మధ్య కాలంలో చిరంజీవికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేళ మెగా బ్రదర్స్ ఇద్దరు
ప్రజలతో కలిసి ప్రధాని అభివాదం చేసిన సమయంలోనే బీజేపీ భవిష్యత్ ప్రణాళికలపైన స్పష్టమైన సంకేతాలుగా భావించారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో నర్సాపురంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ వేళ చిరంజీవికి ప్రాధాన్యత దక్కింది. అదేవిధంగా అయోధ్య రామాలయ ప్రారంభానికి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. ఇక తాజాగా ఢిల్లీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట జరిగిన సంక్రాంతి వేడుకల్లో చిరంజీవి హాజరయ్యారు. అక్కడ ప్రధాని మెగా కాంబినేషన్ పైన ఏపీ భవిష్యత్ రాజకీయాలపైన చర్చ మొదలైంది. RRR కు ఆస్కార్ అవార్డు తర్వాత అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక ఇప్పుడు చిరంజీవికి బీజేపీ నాయకత్వం నుంచి తాజా ఆఫర్ వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. దీనిపైన ఇప్పుడు చిరంజీవి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాజకీయంగా ఏపీతో పాటుగా జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలని పవన్ భావిస్తున్నారు. ఇందుకోసం మోదీ నాయకత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు. తిరుమల లడ్డు వివాదం వేళ సనాతన హిందూ ధర్మం గురించి చర్చ ద్వారా పవన్ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు రాజకీయంగా ఎదిగే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా కేంద్ర మంత్రి వర్గంలోకి చిరంజీవి చేరనున్నారనే వార్తలు ఢిల్లీలో వైరల్ అవుతున్నాయి. గతంలోనూ చిరంజీవి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా వచ్చిన ప్రతిపాదనకు అంగీకరిస్తే జనసేన నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలనేది పవన్ ప్లాన్ గా చెబుతున్నారు. దీంతో మరో 2 నెలల్లో ఏపీ కేంద్రంగా మెగా బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో పర్యటిస్తున్నారు. కుటుంబ సమేతంగా విదేశీ టూర్ కు వెళ్లారు. ఆయన చిన్న కూతురి డిగ్రీ ప్రధానోత్సవం సందర్భంగా లండన్ కు వెళ్లారు వైఎస్ జగన్. జనవరి 16వ తేదీన జరిగిన వర్షారెడ్డి కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అందులో ఇద్దరు కూతుర్లు హర్షారెడ్డి, వర్షారెడ్డిలతో పాటు భార్య వైఎస్ భారతితో దిగిన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేశారు. చిన్న కూతురు వర్షారెడ్డి డిగ్రీ పూర్తి చేయడంతో శుభాకాంక్షలు తెలుపుతూ కంగ్రాచులేషన్స్ డియర్, నువ్వు ప్రఖ్యాత విద్యా సంస్థ లండన్ కింగ్స్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసినందుకే కాదు, అది కూడా డిస్టింక్షన్ లో పాస్ అయినందుకు అభినందనలు. మమ్మల్ని గర్వపడే విధంగా చేశావు. గాడ్ బ్లెస్ యూ డియర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మిడ్స్ లో ఇంగ్లీష్ మరియు విదేశీ భాషల విభాగం వారు అధ్యాపకులకు ప్రస్తుత కార్పొరేట్ దృశ్యాన్ని అనుసరించడంలో సాఫ్ట్ నైపుణ్యాలను పునర్నిర్వచించడం అనే అంశంపై ఒకరోజు వర్క్ షాప్ ను నిర్వహించింది. అధ్యాపకులలో సాఫ్ట్ నైపుణ్యాలను, వారి ఆలోచనలు మరియు పరిశ్రమలలో మారుతున్న నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరు బ్రిలియే టెక్నాలజీస్ నుంచి రీతు శర్మ మరియు మెంటర్ మరియు కోచ్, యూనివర్సిటీ రిలేషన్స్ ప్రాక్టీస్ ప్రొఫెసర్ మరియు శాంభవి కరే, ఆపరేషనల్ ఎక్సలెన్స్ అండ్ యూనివర్సిటీ రిలేషన్స్ లీడ్ క్యాంపస్ రిక్రూట్మెంట్లు పాల్గొన్నారు. ముందుగా రీతు శర్మ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి ప్రవర్తన, వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్, నాయకత్వం, సమస్య పరిష్కారం, నిర్వాహక మరియు వ్యక్తిత్వ లక్షణాలు ఎంతో ముఖ్యమని, ఇవి మానవుని వ్యవస్థీకృత మరియు ప్రవర్తన కలిగిన ప్రతిబింబాన్ని సూచించే నైపుణ్యాలు ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. విద్యార్థుల రెసుమో మరియు గ్రూప్ డిస్కషన్ మరియు పరిశ్రమలలో జరుగుతున్న నూతన అంశాలను ముందుగా తెలుసుకొని విద్యార్థులను ప్రతి అధ్యాపకులు శిక్షణ అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ సమీనా, అధ్యాపకులు మరియు ట్రైనింగ్ విభాగం వారు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తంబళ్లపల్లిలో ఎట్టకేలకు మండల మీట్. 6 నెలలుగా వైసీపీ నాయకులు తమ్ముళ్ల పోరాటం. పెద్దిరెడ్డి ప్రతినిధులను రానివ్వమని అడ్డగింత. నిధులు, అభివృద్ధిపై విశదీకరించిన జెడ్పీ సీఈఓ. కురబలకోట సర్వసభ్య సమావేశానికి పోలీస్ పహారా. దగ్గరుండి పర్యవేక్షించిన డీఎస్పీ కొండయ్య నాయుడు. అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్న జయచంద్రారెడ్డి. సమన్వయకర్త సీట్స్ మల్లికార్జున నాయుడు. బీజేపీ మెగా అస్త్రం, చిరంజీవికి తాజా ఆఫర్. కేంద్ర మంత్రిగా మెగాస్టార్ ను తీసుకోనున్నారా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సై అంటున్నారా? ఏపీలో సొంత బలం పెంచుకోవడంపై మోడీ దృష్టి. జగన్ సీఎం గా ఉన్నప్పుడు చిరంజీవికి ప్రాధాన్యం. ఢిల్లీలో కిషన్ రెడ్డి ఇంట సంక్రాంతి వేడుకల్లో మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన చిరంజీవి. ఏరు దాటాక బోడి మల్లన్నల కూటమి సర్కార్ తీరు. ఎన్నికల ముందు సూపర్ 6 అంటూ ఆర్భాటం. నేడు ఆదాయం, విజన్ల పేరుతో తీవ్ర కాలయాపన. 10 లక్షల కోట్లు అప్పులున్నాయని అప్పుడు తెలీదా? రాష్ట్రానికి సంజీవని ప్రత్యేక హోదా మాత్రమే. హోదాతోనే నిధులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన. కూటమి ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రశ్నించిన మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.